హాయ్ ఆల్, దిస్ ఈజ్ మీ లావణ్య కంకిపట్టి. వెల్కమ్ టు నీట్ టైం. ఎలా ఉన్నారండి అందరూ? సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి మీకు. వీడియో అందరూ చూస్తున్నారు కానీ వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్. ఈరోజు టాపిక్ ఏంటంటే సుకన్య సమృద్ధి యోజన ఎస్ఎస్వై స్కీమ్ గురించి మాట్లాడుకుందామండి. ఇది ఓన్లీ ఫర్ గర్ల్స్. సుకన్య సమృద్ధి యోజన దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ 1 to 10 years లోపు ఉన్న పిల్లలకు మాత్రమే, గర్ల్ చైల్డ్స్కో మాత్రమే. ఇదేంటంటే స్కీము లైక్ మన ఇండియాలో ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఫర్దర్ స్టడీస్, ఒక మంచి చదువు చెప్పించాలన్నా కానీ, అలానే మ్యారేజెస్ కొంచెం గ్రాండ్గా చేయాలని ఎవరికైనా ఉంటుంది కదండి. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆర్థికంగా ఎలాంటి బాధలు పడకూడదు, ఇబ్బందులు పడకూడదు అనేసి ఈ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. ఈ స్కీమ్ Jan 22, 2015 లాంచ్ చేశారండి మన మోడీ గారు, పిఎం మోడీ గారు. ఈ స్కీమ్ అనేది చాలా 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 బాగుంటుందండి పిల్లలకి, గర్ల్ చైల్డ్స్కి. ఇది ఓన్లీ గర్ల్ చైల్డ్స్కి మాత్రమే అప్లికేబుల్. ఇందులో ఎలా ఉంటుందంటే ఇనిషియల్ అమౌంట్ పెర్ మంత్ వచ్చేసి 250 రూపీస్ నుంచి, పర్ మంత్ కాదండి, పెర్ ఇయర్ మనం ఇనిషియల్గా 250 రూపీస్ నుంచి 1,50,000 వరకు మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు మీ దగ్గర ఇప్పుడు 250 కట్టారు, నెక్స్ట్ ఇయర్ 300 ఉంది, నెక్స్ట్ ఇయర్ 400, ఎంత ఉంటే అంత మీరు అనేది డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి అంటే ప్రతి ప్రైవేట్ బ్యాంక్స్ అలానే పబ్లిక్ బ్యాంక్స్ ఇంకా పోస్టల్ బ్యాంక్స్లో కూడా అకౌంట్స్ అనేవి ఓపెన్ చేస్తారండి. ఇందులో ఏంటంటే 14 years బేబీకి మీరు 2 years ఉన్నప్పుడు స్టార్ట్ చేశారనుకోండి, అప్పటి నుంచి 14 years అనేది మీరు కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాలి. 4 years అప్పుడు ఇన్వెస్ట్ చేశారనుకోండి, 4 years నుంచి ఇంకొక 14 years ఇన్వెస్ట్ చేయాలి. 14 years ఇన్వెస్ట్ చేసిన తర్వాత 7 yearsకి మీకు 7 years వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. 14 years పే చేస్తారు, 7 years అనేది వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మెచ్యూరిటీ అనేది 21 yearsకి వస్తుంది. అంటే మీ చైల్డ్ ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరికైతే పే చేస్తున్నారో వాళ్ళకి 21 years వచ్చినప్పుడు ఈ అమౌంట్ అనేది, మెచ్యూరిటీ అమౌంట్ అనేది మనం విత్డ్రా చేసుకోవచ్చు. లేదండి మా పాపకి ఇప్పుడు 18 yearsకి బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఎనీ ఫర్దర్ స్టడీస్కి నేను విత్డ్రా చేయాలనుకుంటున్నాను అమౌంట్, నాకు ఇప్పుడు చదివించడానికి అమౌంట్ కావాలనుకున్నారనుకోండి, మీరు అమౌంట్ ఎంతైతే పే చేశారో మీకు ఇంట్రెస్ట్ ఎంతైతే యాడ్ అయిందో అందులో మీకు హాఫ్ అమౌంట్ అనేది వాళ్ళు విత్డ్రా చేసి ఇస్తారు. మీకు మెచ్యూరిటీ అమౌంట్ టోటల్ అమౌంట్ అయితే కనుక 21 years, ఆఫ్టర్ 21 yearsకి మీకు కార్పస్ అమౌంట్ అనేది వస్తుంది అనమాట. కార్పస్ మీన్స్ మెచ్యూరిటీ అమౌంట్ అనేది వస్తుంది. మీరు విత్డ్రా చేసుకున్నారనుకోండి 18 yearsకి, రిమైనింగ్ అమౌంట్ అనేది మీకు 21 yearsకి వాళ్ళు ఇస్తారు. అది కూడా ఏంటంటే టోటల్ ట్యాక్స్ ఫ్రీ అండి. మీరు ఎంత అమౌంట్ అయితే సేవ్ చేసుకుంటున్నారో మొత్తం అమౌంట్కి కూడా ట్యాక్స్ పడదు. ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. మెయిన్లీ మనలాంటి మిడిల్ క్లాస్ అలానే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది చాలా చాలా మంచి స్కీమ్ అండి. ఎవరైతే కిడ్స్ ఉన్నారో వాళ్ళకి. మీ ఇంట్లో ఇప్పుడు 3 ఆడపిల్లలు ఉన్నారనుకోండి, 3కి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. పైగా మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో పెర్ మంత్లీ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడు మీకు ఒక అకౌంట్ నెంబర్ అనేది ఇస్తారు కదా, ఆ అకౌంట్ నెంబరు మీరు ఆన్లైన్లో కొడితే కనుక మీరు ఎప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఎంత ఇంట్రెస్ట్ అనేది యాడ్ అయింది, టోటల్ అమౌంట్ అనేది ఎంత ఉంది అనేది మీరు బ్యాంక్ వెళ్ళకుండా మీరు మీ మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. అలాంటి ఆప్షన్ కూడా ఉంది. ఇన్కేస్ మీరు 2 years అనేది కంటిన్యూస్గా కంటిన్యూస్గా కట్టుకున్న తర్వాత 3rd yearలో కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్లో మీ అకౌంట్ అనేది రన్నింగ్లో లేదు, మీరు పే చేయలేదు. అలాంటప్పుడు ఏంటంటే అమౌంట్ అనేవి ఎక్కడికి పోవండి. జస్ట్ ఒక 50 రూపీస్ ఫైన్తో మీరు నార్మల్గా అకౌంట్ అనేది రన్నింగ్ చేసుకోవచ్చు. ఇందులో ప్రాబ్లం ఏమి ఉండదండి. బట్ ఇది ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉంటుందంటే పెర్ ఇయర్కి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ అయినప్పుడు ఇయర్కి ఇంట్రెస్ట్ రేట్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. చేంజ్ అయినప్పుడు ఎంత అయితే ఇంట్రెస్ట్ ఉందో, జస్ట్ మీకు ఇప్పుడు ఈ ఇయర్ 9.0 ఉందనుకోండి, నెక్స్ట్ ఇయర్ పెరగచ్చు తగ్గొచ్చు. ఆ ఇయర్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ మీకు యాడ్ అవుతూ ఉంటుందన్నమాట. ప్రతి ఇయర్ కంపల్సరీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ని బట్టే మీరు సేవ్ చేసిన అమౌంట్కి, అంటే ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేస్తారు. దిస్ ఈజ్ ది బెస్ట్ స్కీమ్ ఫర్ గర్ల్ చైల్డ్ అండి నిజంగా.
ఇలాంటి స్కీమ్స్ లేవు. జస్ట్ దిస్ ఈజ్ ఓన్లీ బెస్ట్ అనమాట. ఫర్దర్ ఎడ్యుకేషన్కి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక 21 ఇయర్స్కి వచ్చేసరికి మనం ఇలా ఒక మంత్లీ 500 అంటే చాలా చాలా ఎక్కువ అండి. 500 సేవ్ చేసుకుంటే వెళ్తే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు మాట. ఒక బాయ్కైనా గర్ల్కైనా ఎడ్యుకేషన్ ఇంకా మ్యారేజ్ అనేది కామన్. బట్ ఏంటంటే బాయ్స్కి అనేది స్కీమ్ లేదు కదా. గర్ల్స్కి ఉండడం వల్ల చాలా చాలా బెనిఫిట్. మీరేం భయపడాల్సిన అవసరం ఉండదు. లైక్ ఎలా చేయాలి ఏంటి ముందు నుంచే ప్రతి మంత్ సేవ్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది మీకు కూడా. ఒకే పెద్ద అమౌంట్ ఒకేసారి సేవ్ చేసుకోలేము కదండి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళమే. కొంచెం కొంచెం అమౌంట్ సేవ్ చేసుకుంటూ వెళ్తే ఆ అమౌంట్ అనేది కొంచెం ఎక్కువయ్యి మంచిగా ఉంటుంది. మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా మ్యారేజ్ చేసుకోవచ్చు, లేదా మంచి స్టడీస్ అనేది వాళ్ళకి ఇప్పించవచ్చు. సో 21 ఇయర్స్కి ఎందుకు అని అంటే 21 ఇయర్స్కి చాలా మ్యారేజెస్ నార్మల్గా పేరెంట్స్ అనేది మ్యారేజ్ చేస్తూ ఉంటారు. లైక్ ఫర్దర్ స్టడీస్కి కూడా ఆ ఏజ్లోనే ఫర్దర్ స్టడీస్ హయ్యర్ స్టడీస్కి వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ స్కీమ్ అనేది ఇలా ఉండడం జరిగింది. ఇదైతే చాలా చాలా మంచి స్కీమ్ అండి. ఒకవేళ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే 1 ఇయర్ నుంచి 10 ఇయర్స్, మీ కిడ్కి ఇప్పుడు 10 ఇయర్స్ ఉన్నా పర్వాలేదు, మీరు ఈ ఇయరే స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఏ మంత్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారో అక్కడ నుంచే మీకు కౌంట్ డౌన్ అనేది జరుగుతూ ఉంటుంది. మీరు ఏ బ్యాంక్స్లోనైనా ఓపెన్ చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్, ఇంకా పోస్టల్ బ్యాంక్స్, చాలా బ్యాంక్స్ ఉన్నాయండి. మీరు ఈజీగా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. మీరు లైక్ మంత్కి 250 కట్టాలి, మంత్కి 500 పే చేయాలి, మంత్కి 300 పే చేయాలి అని ఏం లేదు. పెర్ ఇయర్కి మినిమం అమౌంట్ వచ్చేసి 250, మ్యాక్సిమం వచ్చేసి 1,50,000. 1,50,000కి మించి మనం ఇన్వెస్ట్ చేయలేము. 250 to 1,50,000 మధ్యలో ఎంత అమౌంట్ అయినా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఇందులో. చాలా చాలా బాగుంటుందండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మీకు ఎప్పుడు మనం పే చేసిన అమౌంట్కి డబుల్ అవుతూ ఉంటుంది. చాలా మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. దిస్ ఈజ్ ది బెస్ట్ స్కీమ్ ఫర్ గర్ల్స్ అండి. ఎవరైనా పే చేయలేని వాళ్ళు ఉంటే పే చేయండి, చాలా బాగుంటుంది స్కీమ్ అనేది. ఓకే ఆల్, థ్యాంక్ యూ, కీప్ సపోర్టింగ్ మీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఏమైనా ఫర్దర్గా ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాని ద్వారా మేము ఆ వీడియోస్ ఆ టాపిక్ పైన చేయడానికి ట్రై చేస్తాం. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.